ప్రజలలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరించున్నారు. దేవుని నాకు ప్రియులు ఇచ్చిన మీ అందరికీ నాకు దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రియమైన మళ్ళా శ్రేష్ఠ దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఈ రీతిగా 8వ మాసపు 3వ ఆదివారంలో మనందరం కూడా చేరి ఆ గొప్ప ప్రభువును స్తుతించినందుకై ఆ దేవాది దేవుడు మనల్ని వాడుకుంటా ఇటు గొప్ప ఈ విధానానికై ప్రభువుకు నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నా. మంచిది ప్రియమైన వాళ్ళ ఇంతవరకు మరి ఆ దేవాది దేవుడిని ఎంతగానో మనం మహిమపరిచుదాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి సమయంలో మనందరం కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెలిసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మాటలను మనం సమయానుకూలంగా ధ్యానం చేసుకుంటూ మనం దేవుని నామం మహిమపరుద్దాం. మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవ, స్తోత్రాలు. ఒక ప్రభు ఎంతగానో నీ కృపలో ఎదుగో నాయనా. మేమందరము కూడా రుణవారమై తిరిగి మీ ఈ పునరుద్ధాన ఈ ఆదివారం ఏదో మా ప్రభు ఈ మధ్యాహ్న వేళ ఈ వాక్య పరిచయలు ఉంటున్నందుకే స్తోత్రాలు. యోగ్యత లేని మమ్మలను, అర్హత లేని మమ్మలను అయ్యా ఎదుగో యోగ్యులుగా పరిశుద్ధులుగా చేసిన మా దేవా స్తోత్రాలు. అయ్యా ఎదుగో ఇంతవరకు మీ అధ్యక్షతలో నడిపించారు. స్తోత్రాలు. నీ వాక్య పరిసర ఎదుగో బ్రహ్మ నిలుపుకుని నన్ను, అలాగే ఎదుగో మా ప్రభు మరి చేరిన వాళ్ళందరూ దీవించను. నీ కృపలో ఎదుగో మా ప్రభు కావలసిన అయ్యా ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచమని, నింపుదల మాకు దయచేయమని, మీ ఆత్మ సహాయం, మీ పరిశుద్ధాత్మ ఏదో తోడు మాకు దయచేయమని, చదువులేగి నన్ను దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వినింప వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఏదైతే చదువుకున్న లేఖన భాగంలో మనందరము కూడా ఈ ప్రసంగి గ్రంథం ఏదైతే సొలొమోను రాజు మరి ఆశీర్వాదాన్ని బట్టి అనేకమైన విషయాలలో పలుమార్లు ఆయన కదా ముఖ్యంగా ఎక్కువ సార్లు వినే పదం ఏంటంటే వ్యర్థం కదా. ఈ బైబిల్ గ్రంథంలో మరి ఈ పుస్తకంలో ప్రసంగి పుస్తకంలో ఎక్కువ సార్లు అని వినే పదం కదా వ్యర్థము. ప్రియమైన వారులారా, వ్యర్థము 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 అని వ్యర్థమే అన్నాడు. ఈ సూర్యుని కింద నివసించే వాళ్ళారా, ఆ వెలుగు ప్రకాశిస్తుండగా వాటి కింద నివసిస్తూ ఉన్నవారులారా, మీరు ఉండుట వ్యర్థమే అన్నాడు. ప్రారంభంలో సుమారుగా 5 అధ్యాయాలు మరి అంత వ్యర్థమే అని బోధించిన లేక రాసిన మరి సొలొమోనును మనం చూస్తాం. అయితే 5వ వచనంలో ఆయన అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించుచున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే వ్యర్థమైన మన జీవితాలు కదా, ఏదైతే కోల్పోయిన జీవితాలు 127 కీర్తన 2వ వచనంలో కూడా అంటాడు కదా, పట్టణమును ఏంటంటే ఒకసారి చదవండి. పట్టణమును యెహోవా కాపాడని ఎడల దాని కావలి కాయుట వ్యర్థమే. ప్రియమైన వాళ్ళారా, మేలుకొండుట వ్యర్థమే, కావలి కాయుట వ్యర్థమే. ఏదైతే ప్రభు సహాయము లేకపోతే, దేవుని సౌభాగ్యము లేక
దేవుని కృప, ఉచితమైన కృప మన మీద లేకపోతే మనం ప్రార్థించటం వ్యర్థమే, మనము స్తుతించటం వ్యర్థమే, మనము దేవుని మందిరానికి వచ్చుట కూడా వ్యర్థమే. ఇది దేవుని కృప అని మనం గ్రహించి ఆత్మతోనూ సత్యముతోనూ మరి దేవుని యందు ఉండవలసిన భక్తితోనూ మనం వచ్చినప్పుడు, దాన్ని ఆచరించినప్పుడు అది వ్యర్థము కాదని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తాడు కదా. కట్టించిన యెడల వ్యర్థమే అన్నాడు. అయితే ప్రభు కట్టిస్తే ఈ కుటుంబాన్ని దేవుడు కదా సమకూరిస్తే, లేక దేవుని ఇష్టానుసారమైన తన చిత్తానికి మనం లోబడితే, ఈ ఫలానా సమయానికి ఫలానా విధంగా నేను ఆశీర్వదించబడాలి, లేక ఫలానా సమయానికి ఫలానా విధానంగా నేను గొప్ప అవ్వాలని ప్రభు చిత్తమై ఉంటే దానికి మనం శిరసావహించినప్పుడు తగిన కాలం ముందు ప్రభు హెచ్చించేవాడిగా ఉన్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ప్రభు మాటలకు లోబడుతుంటున్న కుటుంబము ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని నమ్ముకున్న వారంగా దేవుని యందు మనం ఆశీర్వదించబడాలంటే మనం కొన్ని ఆచరించాల్సిన అవసరతలు ఉన్నాయి కదా. వ్యర్థము కాకుండా, వ్యర్థులైపోకుండా. అందుకే గత వారంలో మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏదనంటే ఆయన సమర్థుడుగా ఉన్నాడు, మనం అసమర్థులుగా ఉన్నాం. సమర్థుడైన దేవుడు మనను సామర్థ్యులుగా చేశాడు. చేసిన దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే సమర్థులుగా ఉన్నాం. ఏదైతే చేయని దాన్ని బట్టి, ఏదైతే మనం ఆచరించిన దాన్ని బట్టి, మనం చేయని బలి యాగాన్ని బట్టి, మన మీద ఉన్న పాపాన్ని బట్టి మనం ఎలా సమర్థులుగా ఉంటాం, ఎలా వ్యర్థమో కాకుండా పోతాం అంటే ప్రియమైన వారినారా, ఏదోన తోటలో ఉంటున్న ఆదాము హవ్వలను ప్రభు వెళ్ళి వేసినప్పటికీ ప్రభు వారికి తోడుగా ఉన్నాడు, ప్రభు వారి పక్షముగా ఉన్నాడు. ప్రభు వారికి కావలసిన ఆనాటికి దేవుడు ఆ పోషణను వారికి దయచేస్తూ ఉన్నాడు. నూతనంగా దేవునికి తన వాత్సల్యత ఏమవుతుందంట పుడతా ఉంది. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఆయన ముఖము చాటేసేవాడు కాదు. మన అతిక్రమాన్ని బట్టి దోషము పాపము మనం తెచ్చుకొని ఉండొచ్చు, కానీ ఆయన మనను విడిచేవాడు కాదు. కాబట్టి ప్రియమైన వారినారా, మనం ఏం చేయాలనంటే ఇక్కడ ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం సమీపించి ఆలకించుట మేలు, ఇంకా మనం దేవుని చిత్తానుసారాన్ని కనుగొనటం మేలు, ఆయనను మనం స్తుతించటం మేలు, ఆయనను మనం ఆరాధించటం మేలు కదా. ఆమె ఇలా చేశాడు, ఆకు ఇలా చేసింది, నేను కూడా అలాగే చేస్తాను అని అంటే దాని వలన మనకు మేలు కాదు. అక్కడనే దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుంటే అక్కడ చక్కని మాటలను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయము వరుసగా 3 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు మృతి పొందితిరి కదా. మనం చచ్చిన స్థితిలో ఉన్నామని దేవుడు తేటగా జ్ఞాపకం చేస్తాం. చచ్చిపోయింటే అమ్మా మాట్లాడుతున్నాం కదా. ఎవరన్నా ఉదాహరణకి ఒకవేళ మరణించారా లేదని ఎలా చూస్తాం కదా. వాళ్ళని తట్టినప్పుడు, లేక వారి ఛాతి మీదో, లేక వారిని ఉన్నారులేండి ఇక్కడ ఒకవేళ తెలియక ఏదన్నా చెప్పుంటే క్షమించండి, డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఒకవేళ ఏదైనా మేము తెలియక ప్రియమైన వాళ్ళారా, ఏదైతే అక్కడ వారి పరిస్థితిని మనం చూసినప్పుడు వారు బ్రతికి ఉన్నారా లేరా అని తెలుసుకునేదానికి చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను బాగున్నానులే కదా. ఒకవేళ మనం అనుకుంటుంటే, ఒకవేళ నేను బాగున్నానులే అని మనం అనుకుంటుండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. వారిని బ్రతికించేదానికి
ఇక్కడ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, క్రీస్తుతో ముడిపడి ఉంది. మనం బ్రతికించబడుట, లేపబడుట, విమోచించబడుట, రక్షించబడుట, ఏదైతే క్రీస్తుతో కూడా పాలు పంపులు పొందుకొనుటలో మనం ఏమై ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తుతో ముడిపడి ఉన్నాం. ఆయన నామాన్ని స్మరించవారమై ఉన్నాం, ఆయనను స్తుతించవారమై. అందుకే అన్నాడు మనం వ్యర్థంగా చేయకూడదు కదా. ఏదో ఒకవేళ సమయాన్ని బట్టి, ఏదో నేను చేస్తున్నానని, ఏదో సందర్భాన్ని బట్టి మనం ఉంటున్నామని కాదు. మనం యథార్థతతో, పవిత్రతతో దాన్ని చరణముకుని మన నమ్మిక తుది వరకు అది ఎలా ఉండాలంటే యోగ్యమైనదై ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, శ్రేష్టమైనవి నేను మీకు ఇస్తాను. శ్రేష్టమైనవి. ఇజ్రాయేలు ప్రజలు ఆహారము వారు అడిగినప్పుడు దేవుడు శ్రేష్టమైన మన్నాను కురిపించాడు. అరే బాబు, మీరు తినాలంటే దేవుడు ఏవో వ్యర్థమైనవి ఇవ్వట్లా. అందుకే అన్నాడు, మీ బిడలకు అడిగినప్పుడు కదా మీరు తండ్రులు ఇస్తారంట. ఎలాంటివి ఇస్తారు? వారు శ్రేష్టమైనవి ఇస్తారంట. అయితే పరలోకముందున తండ్రి వాటికంటే గొప్పవాడు, శ్రేష్టమైనవి మనకు ఇస్తాడు. కనుక అడుగుటలో మనం ఏమై ఉండాలంటే మనం పవిత్రులమై, పరిశుద్ధులమై ఉండాలి. మన నమ్మిక అది ఎంతో యథార్థవంతమైనదై ఉండాలి. కనుకనే ప్రియమైన వాళ్ళారా, వారు అడిగారు, వారు పొందుకున్నారు, వారు పరిశుద్ధులుగా నిలిచారు. ఏదైతే వ్యర్థము అని ప్రారంభించిన మరి సొలొమోను మహారాజు తుదకు దేవుడు మన పక్షముగా ఉంటే అది ఎన్నటికి వ్యర్థమో కాదు. కట్టించిన ఎడల వ్యర్థం, కట్టిస్తే వ్యర్థంగా. కనుక ఈ జీవితంలో కట్టినవాడు ప్రభువు, మనలో రక్షణ ఇచ్చినవాడు ప్రభువు, మన కొరకు రక్తము కార్చినవాడు ఆ ప్రభువు అని నీవు నమ్మినప్పుడు నీ జీవితము వ్యర్థము కాదు, నీ బిడ్డలు వ్యర్థమై పోరు. కనుక ఏం చేయాలంటే అభ్యాసము చేయాలి బాల్య దశలో నుండి. అందుకే తండ్రిని గురించి జ్ఞాపకం చేస్తూ కదా 1 పేతురు రాసిన పత్రిక 1 యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 2:14 నుండి, చిన్నపిల్లలారా మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. చాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు రాస్తుంటున్నాడు, రాయించి ఉంటున్నాడు, ఆయన బోధించి ఉంటున్నాడు. కేవలం దేని కొరకంటే ఆయన కృపకు ఆసీనులైనందుకే, దేవుని రాజ్య నివాసులైనందుకే, దేవుని కృపకు వారు వారసులగుటకే వారి ప్రభు ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడు లేక రాయించుతున్నాడు. అలాంటి దేవుని మంచి మాటలకు లేక దేవుని ఉద్దేశాలకు మనం లోబడినప్పుడు మనం ఏమవుతామంటే లోకాన్ని జయిస్తాం. మనం పాపాన్ని విడిచిపెట్టి మనం దేవుణ్ణి అపేక్షిస్తాం. ప్రియమైన వాళ్ళారా, అందుకే 14:1 అన్నాడు, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. పిల్లలు తండ్రిని కదా, అలాగే తండ్రులు దేవుడిని, అలాగే యవనస్తులు బలవంతులని ప్రభు జ్ఞాపకం చేశాడు. వారిలో ఉన్న మాదిరి, వారిలో ఉన్న ఏదైతే ముఖ్యమైన స్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే బిడ్డలకు ఎవరు మాదిరి? అమ్మా, పిల్లలకి ఎవరు మాదిరి? తల్లిదండ్రులే మాదిరి. అలాగే తల్లిదండ్రులకి ఎవరు మాదిరి? ఆ తండ్రి అయిన దేవుడే మాదిరి. కనుక ఏం చేయాలనంటే మనం ఆలోచించాలి, మనం అన్వేషించాలి, మనం వాటి గుండా నడవాలి. అలా ఉండినప్పుడు ప్రియమైన వాళ్ళారా మనం లోకాన్ని జయిస్తాం. అక్కడనే 15వ వచనం నుంచి మనం చూస్తే, లోకమునైనను లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు,
జీవకూటమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రియమైన వాళ్ళారా, నిరంతరము నిలుచును. నిరంతరము ఉన్నవాడి యందు మనం నిరంతరము ఉండగలం కదా. అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు మనది. ఒకవేళ అలాంటి ఆశలు, ఒకవేళ అలాంటి కోరికలు, అలాంటి నిశ్చయితలు ఒకవేళ మనకుంటే, ప్రియమైన వాళ్ళారా, వాటి వలన మనకు ఉపయోగము లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా కదా, ఏమి త్రాగుదామా అనుకున్న వాటితో ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి ప్రభు నీ ప్రాణాన్ని అడిగితే ఇది ఎంత ఎవరి దగ్గర. కనుక ప్రియమైన వాళ్ళారా, నమ్మదగిన దేవుని నమ్మాలి, నమ్మదగిన దేవుని మాటలను, ఉద్దేశాలను మనం ఎరిగి ఉండాలి. అలా ఉండిన మన జీవితాలకు ప్రభువే మాదిరి కదా, ప్రభువే రక్ష, ప్రభువే ఆ తోడు మనకు. ఎప్పుడైతే అట్టి గొప్పతనాన్ని మనం అవలంబించుకుంటామో ప్రభు మనల్ని ఎన్నటికీ వ్యర్థమో కాలేదు. మనం వ్యర్థులుగా ఉండలేం. ఒకవేళ పడిపోయిన మన స్థితిని తిరిగి ప్రభువే లేపగలిగిన వాడిగా నీ ప్రార్థన మనని ఆయన అంగీకరిస్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ పడిపోయిన స్థితిని ప్రభు లేపేవాడిగా ఉన్నాడు. నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మినట్లయితే ప్రభు యందు మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణులుగా కదా. ఒకవేళ ఆ పరివర్తన చెందిన వారంగా, ఆ పరిపూర్ణ విశ్వాసముతో మనం ప్రభువును అడగాలి. ఎంత ఆవగింజది అడిగినా చాలు, ప్రభు గొప్ప కార్యాలను మన జీవితాల్లో చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆలోచించాలి. మనం దేవుని నమ్ముకునే వారంగా ఆశీర్వదించబడేందుకై అనేకమైన పాపమునకు, కీడునకు మనం దూరముగా ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను కదా. ప్రభు ఏం చేశాడంట, ప్రతి ఆశీర్వాదాన్ని ఎక్కడి నుంచి అంటే పరలోకము నుండి కదా తెచ్చుకోగలమా? మనకు కావాల్సింది పలానా వాడి దగ్గర ఉంది అమ్మా, ఆ ఎదురింట్లో ఉంది, మనకు కావాల్సింది మనం పోయి తెచ్చుకోగలమా? చూస్తున్నాం, బాగానే ఉంది కదా. అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఒకవేళ ఇంట్లో టీవీ లేదనుకోండి, అట్లా పైకి తొంగి చూస్తే ఇంకొకరి ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? అక్కడనే ఉంటారనుకోండి. ఏం చేయాలి? దాన్ని చూడాలి కదా. ఒకవేళ వాటితో స్నేహం, వాటితో పరిచయం, వారితో అనుబంధాన్ని కుదుర్చుకొనైనా కదా ఆ టయానికి పోయి ఒకవేళ దాన్ని చూడాలనుకుంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని సంబంధాలు కూడా ఏం చేయాలంటే దేవుని కృప పొందుకున్నటకై మనం సహవాసము చేయాలి, సమాధానము కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఎవరితో సహవాసం, ఎవరితో సమాధానం అంటే క్రీస్తుతో కూడా. అందుకే అన్నాడు, ఆయన క్రీస్తు యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాను కదా. అక్కడుంది, ఎక్కడుందంట? పరలోకంలో ఉంది మనకు కావాల్సింది. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలంట? క్రీస్తుతో కూడా సహవాసము చేయాలి, ఆయనతో సమాధానము కలిగి ఉండాలి కదా. ఒకవేళ గొడవ పడిపోయింది అనుకోండి కదా, రోజు ఆ ఇంటికి పోయి టీవీ చూసేవాళ్ళు ఇప్పుడు గొడవ పడిపోయింది, ఏం చేయాలి? అమ్మ ఇంక రాణిస్తాడు వాడు, ఇంక రానీడు. కాబట్టి ఏం చేయాలి? సమాధానం పడాలి. ఏదో లేరయ్యా, పొరపాటు అయిపోయింది, నన్ను లోపలికి రాని. లేకపోతే ఏదో కొంత వారిలో ఉన్న చిన్న బిడ్డలలో ఉన్న మంచి ఆ యొక్క విశ్వాసాన్ని, లేక మంచి ఏమంటారంటే ఆ మంచి విధానాన్ని, ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేస్తారంటే ఒకరినొకరు వారు బదులు చెప్పుకుంటారు కదా. వారు ముఖముఖాలు చూసుకొని సరేలే లోపలికి రా అని అంటే, ఇక్కడ ప్రభువులో కూడా మనం ఏమవుతాం? లోనికి రానియబడతాం, మనము ఆశీర్వదించబడతాం. పనిలే కదా.
మన పితరులు మన కొరకు ప్రార్థించినట్లు, అయ్యా ఇదిగో ఈయన కుమారుడయ్యా, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఈయన నమ్ముకో ఉన్నాడు, బాప్తిసం తీసుకో ఉన్నాడు, ఇదిగో పలానా విషయాల్లో బాధపడతా ఉన్నాడు, ఈయనకు సహాయమో చెయ్యి. మన పితరులు ఆ దేవునికి మన పక్షముగా ప్రార్థించినట్లుగా ప్రియమైన వాళ్ళారా, మన తల్లిదండ్రులు కొనిపోయేబడి ఉండగా, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె ప్రభువా ప్రయాసపడుతుంది, నీవు సహాయము మన పక్షముగా మొరపెడుతూ ఉన్నారు. అలాగైతే ప్రభుని యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోక యొక్క ఆశీర్వాదాల విషయాలలో మన పక్షముగా ఆయన ఉన్నాడు. ముడిపడి ఉన్నామంట. ఆ జీవ పునరుద్ధానంలోకి పోవునంతగా క్రీస్తుతో కూడా మనం ఏమై ఉన్నాం? ముడిపడి ఉన్నాం. ఆయనతో వైరము లేక ఆయనతో సమాధానము, ఆయనతో లేని ఆ బంధము మనం తిరిగి కుదుర్చుకునేవారంగా కదా. కట్టించనేలా మనకు శ్రమ, మనది వ్యర్థమైపోతుంది కనుక, ఇదిగో నా కుటుంబము ఇదిగో వ్యర్థమైపోతుంది కనుక, ఇదిగో నా జీవితము వ్యర్థమైపోతుంది కనుక, నా స్థితి మారిపోతుంది కనుక నేనేం చేయాలంటే క్రీస్తుతో కూడా ముడిపడాల్సిన అవసరత, ఆయన మాటకు లోబడాల్సిన అవసరత. ఇదిగో నేను రక్షింపబడినంతగా, నేను ప్రభు, ఇంకా మనం లోపలికి వస్తే దేవుని బలలో, దేవుని రక్షణలో, దేవుని మందిరములో ఉండునంతగా నేను క్రీస్తుతో కూడా ఏమై ఉండాలి? ముడిపడి ఉండాలి. లేకపోతే ఈ ఆశీర్వాదాలు మనకు దొరకవు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు నమ్మిక కలిగిన వారంగా మనం ఆశీర్వదించబడేందుకై ఆయనతో మనం ఏమై ఉండాలి? నమ్మి ఉండాలి, ముడిపడి ఉండాలి, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేని మన జీవితాలు, సంతృప్తిగా దేవునికి లేని మన జీవితాలు దేవుని యందు ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకోలేవు. ప్రియమైన వాళ్ళరా, కొరతలు గలవారిగా లేక ఇదిగో మనము రక్షణ లేని వారిగా మనం ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అందులో మరలా చదవమ్మా, 9:4. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములు మన్నాకర్ర, బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. చాలు. ప్రియమైన వాళ్ళరా, ఆ మందస్సములో ఉన్న ప్రియమైన వాళ్ళరా, అమూల్యమైనవి, శ్రేష్టమైనవి ఉన్నందున ఏమైందనంటే అది ఆశీర్వదించబడినంతగా, ఏదైతే అక్కడ ఉంటుందా కదా, మొదటిగా ఏముందంట, మందసములో మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు కదా, నిబంధన పలకలు ఉండేను. ఏవైతే ప్రియమైన వాళ్ళరా ఉండినందున ఇక్కడ ఏమవుతుందనంటే వారు అందులో 4 మొదట్లు అన్నట్టుగా అందులో ఏముందంట, సువర్ణ ధూపార్తియు, ఏదైతే ఆ మేలు కలిగినట్లుగా, ఆశీర్వదించబడినంతగా లేక కృప పొందుకున్నంతగా ఇక్కడ ఏమవుతున్నామనంటే అన్ని విషయాలలో సంతృప్తి కలిగిన వారంగా, దేవుని కృపకు వారసులుగా మనం ఎప్పుడైతే సమృద్ధి కలిగి ఉంటామో, వాక్యాన్ని, స్తుతిని, ప్రార్థనను, యథార్థతను కలిగి ఉంటామో, అటు వాటన్నిటిలో మనం ఏమవుతామంటే ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. ఇదే మందసము ప్రియమైన వాళ్ళరా, ఏదైతే దావీదు పురములోనికి తీసుకొని పోవునంతగా దావీదు సంతోషించినట్లుగా లేక ఆనందించినట్లుగా మన జీవితాలు ప్రభువును తెచ్చుకున్నట్టులో ఉండినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మనం ఏమవుతామనంటే ముడిపడతాం, క్రీస్తుతో కూడా ముడిపడతాం, వేరు చేయనంతగా. అందుకని అన్నాడు ఆ కిరీటం, ఏ కిరీటం అంటే దేవుడు మీ కొరకై వాడబారి కిరీటములను సిద్ధపరిచి ఉండగా మరొకరు అపేక్షించకుండా వాటిని మనం ఏం చేయాలంటే త్వరగా అపేక్షించమని దాన్ని దొంగలించకుండా కదా, దాన్ని ఏం చేయాలంట
మనం తీసుకోవాలని అపేక్షించాలని ప్రభు అంటాడు. ఈనాడు ప్రియమైన వారులారా, మనము కదా దేవుని కృపలో మనం వ్యర్థులు కాకుండా, ఇంకా అక్కడ ఉన్నాడు కదా, వ్యర్థమైపోకుండా మనము అపేక్షించాలి. మనం ఆ ఆశ కలిగి ఉండాలి. ఈనాడు మనం సిద్ధపడినంతగా, లేక మనం రక్షణ పొందినంతగా మరెవరూ లేరు. కానీ మనం ఏం చేయాలంటే అందులో కాస్త దేవుని విశ్వాసము, అందులో కాస్త దేవుని రక్షణ, అందులో కాస్త దేవుని యథార్థతను మనం కలిగి ఉంటే ప్రియమైన వాడారా, దేవుని నుండి మనల్ని ఎవరు ఎడబాపలేరు. అపవాది మనల్ని ఏమీ చేయలేదు, మనను మోసగించలేడు, మనను దేవుని కృప నుండి ఎవరు తృణీకరింప చేయలేరు. నమ్మిక కలిగిన దేవుని నిజ విశ్వాసులుగా మనము ఉంటాం. అందుకే అక్కడ ఏదైతే ప్రియమైన వాళ్ళారా, వారు బయటికి వచ్చినందున కదా, ఏదైనా ఆటల పోటీ ఉంటుంది అనుకోండి, ఒకవేళ ఏదో ఒకటి వారు దాని నుంచి బయటకు వచ్చేసారంటే వారు ఏమవుతారు? వారు ఓడిపోయినట్లు లేక వారు తప్పిపోయినట్లుగా ప్రకటిస్తారు. మనం ఏం కాకూడదనంటే ఆ రింగ్లో నుంచి మనం బయటికి రాకూడదు. దేవుని ఆజ్ఞల ప్రకారంలో నుండి, ఆజ్ఞల మందసములో నుండి లేక విశ్వాసములో నుండి మనం ఏం కాకూడదు? తొలగిపోకూడదు. మనం తొలగిపోనప్పుడు దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరొక మాటను మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కదా. శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మూడు నిజ విశ్వాసులమైంటున్నా, క్రీస్తు అన్వేషకులమైంటున్నా మనము కలిగి ఉండాలి. ఇవి మూడు ఎట్లాంటివంట? వాటిలో ప్రేమ మరి శ్రేష్టమైనది అన్న. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని ప్రజలుగా, దేవుని నమ్మిన వారంగా మనం ఆశీర్వదించబడటకై మనకి ఇవి అవసరం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. ఇవే చివరకు మనతో కూడా పరదేశకు వస్తాయి. ఇవి మన పక్షముగా ప్రభుతో వాదిస్తాయి కదా. మనకున్న నిరీక్షణ, మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న విశ్వాసం కదా. ఏవి సంపాదించుకున్నా, ఏవి మన దగ్గర ఉన్నవని మనం సంతోషించినా అవి ఏవి మనను పరలోక రాజ్యం చేర్చలేవు. కానీ ఎప్పుడైతే నిజ దేవుని విశ్వాసులుగా మనం ఈ రక్షణ కదా, నిరీక్షణ, అలాగే విశ్వాసము, ప్రేమను మనం కలిగి ఉంటే ఆ దేవుడు మనలను నడిపించేవాడిగా ఉంటాడు. అక్కడనే 8వ వచనాన్ని మనం చూస్తే 1 యోహాను అవే వచనాలు 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 వచనాలు వరుసగా చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తనకెట్టి ప్రేమ అనుగ్రహించును. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయన పోలి ఉందామని ఎరుగుతాము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనిను. చాలు. ప్రియమైన వాళ్ళరా, 3వ వచనం ప్రారంభం నుంచి మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి తన గట్టి ప్రేమ అనుగ్రహించును. చూడుడి కదా. ప్రియమైన వాళ్ళారా, మనం ఏమై ఉన్నామంట? మనం దేవుని పిల్లల. కనుక మనం ఏమవుతున్నామంటే రక్షింపబడుతున్నాం. మనము దేవుని పిల్లల వలె
మనం ఏమవుతున్నామంటే మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మనకు అర్హతలు, యోగ్యతలు కదమ్మా, ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయంటే ఎప్పుడైతే ఇవి మనకు లేవని అనుకుంటాం కదా, ఎప్పుడైతే ఇవి మనకు లేవని అనుకుంటాం. ఉదాహరణకి నేను పరిశుద్ధుడను అని నువ్వు అనుకుంటే పాపము నీకు తెలియదు. నేను పాపిని అని నువ్వు అనుకుంటేనే పరిశుద్ధత గురించి నీకు తెలుస్తుంది, దాని గురించిన గ్రహింపు నీకు ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క ప్రార్థనలో ఏదైతే అతిశయోక్తి చూపిన ధనవంతుని వైపు ప్రభు చూడలేదు, కానీ దరిద్రుడు లేక ఆ సుంకరి ఉంటున్న ఆ ద్రోహి వైపు ప్రభువు చూస్తున్నాడు. ప్రభువా, నేను పాపిని, ధనవంతుడికి లేని కృప ఆ పాపికి దొరికింది, ఆ సుంకరికి దొరికింది. ఈనాడు ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆ కనుసూపులో మనందరము ఏకముగానే ఉన్నాం, సమానంగానే ఉన్నాం. ఆయన తన పిల్లలకు ఆయన ఇవ్వాలనుకుంటున్న ఈవులను ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి ప్రారంభం నుండి దేవుని వాక్యం ఏముద్దేశిస్తుందంటే మనం అనేకమైన కృపలకు యోగ్యులం అయితే క్రీస్తుతో మనం ముడిపడి ఉండాలి. అందుకే మనం ప్రార్థించినప్పుడల్లా యేసుక్రీస్తు నామాన మనం దాన్ని తండ్రి అయిన దేవునితో అడగాలి. ప్రభువా, మీ నామాన నాకు దీన్ని దయచేయి నాయన, ఎందుకో నీ కృప, నీ రక్షణ నాకు దయచేస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం ముడిపడి ఉంటామో, సమాధానముగా ఉంటామో, అక్కడ అన్నట్లుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను కలిగి ఉంటామో, మనం ఏమవుతామనంటే మనం అన్నీ దేవుడు దయచే కృపలకు మనము యోగ్యులం. ప్రియమైన వాళ్ళారా, ఏదైతే ఆ ఓడను కదా అదేమైపోతుంటుందంటే నేను వెళ్ళిపోతా కదా, నీటి మీద ఎలా ఉంటుందంట ఓడ, పెట్టిన దగ్గరే ఉంటుందమ్మా. అదేమవుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, కట్టేసినప్పుడు లేక లంగరు వేసినప్పుడు అది అక్కడి నుండి కాదు. మనం కూడా మన విశ్వాసాలకు ఏం చేయాలంటే క్రీస్తు అనే పేరుతో మనం ముడిపడలేకపోతే మనం కూడా ఏమవుతాం, కొట్టుకొని పోతాం కదా. ఆ జలములో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, మనం ఏమవుతాం, కొట్టుకొని పోతాం. కాబట్టి ఏం చేయాలంటే మనం కట్టబడిన వారిగా ఉండాలి, క్రీస్తుతో కూడా కట్టబడిన వారిగా ఉండాలి. అలా ఉంటే మనం ఏమవుతామంటే పౌలు వలె, దావీదు వలె మనం ఏమవుతామంటే అపవాదిని జయిస్తాం, విరోధిని జయిస్తాం, మనం దేవునికి సాక్షులుగా ఉంటాం. ఆయన అన్నట్టుగా, ఇదిగో ప్రభువా, నీవు నాకు అప్పగించి ఉన్న దాన్ని బట్టి నేను యుద్ధము చేస్తాను. దేవుడు లోకాన్ని మనకు అప్పగించాడు కదా, మనం అందరి అంతటా రక్షణ పొందినంతగా ప్రభు ఆయన శిష్యులుగా మనలను ఏర్పరచుకున్నాడు. మనం ఏం చేయాలంటే మనం ప్రార్థించాలి. మనం దేశము కొరకు లేక సంఘము కొరకు, మన కుటుంబం కొరకు, ఏదైతే వ్యాధన పడి ఉన్నా, రోగమున పడి ఉన్నా, అపవాదిని పొంచి ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయు దేవుని యోధులుగా, పౌరులుగా, దేవుని సిపాలిగా మనము ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే ఆయన నియమించబడిన నిజ దేవుని విశ్వాసులుగా మనము ఉండాలి. ఆయన అనుకున్నట్టు మనం ఉండాలి. మనం అనుకున్నట్లుగా మనం ఉంటే దేవుని కృపకు మనం అర్హులము కాదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి విషయాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 2వ వచనంలో ఆ మాటను ఆయన అన్నట్లుగా కదా, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏ మోదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమై ఇప్పుడున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఏమవుదామో మనకు తెలియదు, కానీ ప్రభువు మనతో ఉన్నాడు. ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు కదా, జరిగిపోయింది కాబట్టి వీళ్ళ చెప్తాం కదా, గత సంవత్సరంలో మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇది చేసాం, అది చేసాం కదా, ఇవి సాధించాం అని మనం చెప్పుకుంటాం. నిన్న కూడా ఒక 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 ఆయన చెప్తా ఉన్నాడు, మేము పలానా దేశాలన్నీ తిరిగాం, మేము అక్కడ పలానా దగ్గర ఉన్నాం అంటాం. ఇప్పుడు ఎవరన్నా యెరూషలేముకో లేకపోతే
ఇంకెక్కడికో పోయి వచ్చారు అనుకోండి, వాళ్ళ దగ్గర కూర్చుంటే ఇంక పుట్టేడు మాటలు మనకి కదా. వాళ్ళకి తెలిసినవన్నీ మనతో చెప్పాలి, వాళ్ళు చూసినవన్నీ మనతో షేర్ చేయాలి. అయితే ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, రేపు ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనతో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు కనుక ప్రభువు మనలను నడిపిస్తాడు. ప్రభువు మనలను నడిపిస్తాడు. చెప్పండి, ప్రభువు మనలను నడిపిస్తాడు. కనుక మనము ప్రభు ద్వారా నడిపించబడాలని, ఆయన ద్వారా మనం నేర్పించబడాలని మొదటి స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ప్రాధాన్యత క్రీస్తుతో మనం ఉండాలి, క్రీస్తు విశ్వాసులుగా మనం ఉండాలి. అలా మనం ఉండినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి, మనం ఏమవుతామంటే ఆయన కృపలకు వారసులుగా ఉంటాం. వ్యర్థము కాం కదా, వ్యర్థమై పో. మనం రక్షింపబడిన దేవుని సంఘములో, వధువు సంఘంగా, సార్వత్రిక సంఘములో మనం ఏమవుతాం? ఎత్తబడతాం. అటు కృప దేవుడు మనకు దయచేస్తాడని చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 6వ నిమిషం క్షమించాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. చాలు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే కదా, 22వ వచనంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. ఏం చేయాలంట? వారిని ఆశీర్వదించాలంట. ప్రియమైన వాళ్ళారా, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను. ప్రియమైన వాళ్ళారా, వారు ఆశీర్వదించబడినంతకై వారిని మనం ఏం చేయాలంట? దీవించాలి. దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు, ఆయన దీవిస్తుంటున్నాడు, ఆయన వారిని గొప్ప చేస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన పనిని మోసే చేసిన దాన్ని బట్టి మరి అక్కడ వారు ఏమవుతున్నారంట? ఆశీర్వదించబడి. దేవుడు మనతో కూడా కొన్ని పనులు, బాధ్యతలు ఆయన అప్పగించాడు. ప్రేమైన వాళ్ళారా, అవేవో కష్టమైనవే కాదు, అవేవో మనం చేయలేనివి కాదు, మనం చేయగలిగినవే ప్రభు మనకు అప్పగించాడు కదా. ఆ స్త్రీలు వారు ఏడుస్తున్నారంట ప్రభు కొరకు. ప్రభు అంటాడు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ప్రేమైన వాళ్ళారా, మీ కొరకు మీరు ఏడవండి. ప్రభు తన చిత్తమై ఉంటున్న తన జీవితంలో ఆయన ముందుకు సాగుతుంటున్నాడు. అది దేవుని ఏర్పాటు. కానీ మన జీవితాలలో కూడా ప్రభు మనకు ఏర్పరిచినవి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. అక్కడ అన్నట్లుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, మంచి ప్రవర్తన కొరకు మనం ఏం చేయాలంటే మనము దేవుని సన్నిధికి రావాలి. మనం దేనికి రావాలంటే మనం మంచి విశ్వాసము కొరకు, మంచి ప్రవర్తన కొరకు, మంచి దేవుని వాక్యము కొరకు, దేవుని స్తుతించుట కొరకు మనం దేవుని మందిరానికి రావాలి. ఇలాగ వచ్చినప్పుడు ప్రేమైన వాళ్ళ ఒకవేళ మన స్థితి కొంచెమైనా ఒక అర్థం ముందు నిలబడి కదా మనల్ని చాలా సవరించుకుంటాం కదా, మనం చక్కగా ఉండాలని, లేక చక్కగా మనం కనబడాలని,
మనల్ని మనం చాలా సవరించుకుంటాం కదా. ఒకవేళ పురుషులైతే దూకుంటారు కదా, స్త్రీలైతే కొంత ఏం చేస్తారు అమ్మా? సరేలేండి. అయితే మొత్తానికి ఏవో కొంత అందము లేక దాన్ని అనుకూలపరుచుకున్నప్పుడు ఏమవుతుందని అంటే చక్కగా కనపడతాం కదా. అంటే అప్పుడు పురుషులు ఏం చేయరు, దూకొని వచ్చేస్తారనేం కాదు. ఇప్పుడు చాలామంది తయారైపోయి ఉన్నారు. అద్దాల ముందు అబ్బాయిలు నిలబడితే బయటికి రాలా, ఇక్కడ లేరు. కానీ మొన్న పెళ్ళిలో పెళ్లి కూతురు ముందు వచ్చేసింది. మా అన్న పెళ్ళిలో మా అన్న ఇడేం చేస్తామంటే మా అన్నకి మేకప్ చేస్తూ ఉన్నారు. అది చెప్పారా, మేకప్ లేదురా, మగపిల్లడు అయితే నిన్నెవరురా చూసేదానంటే మరి రావట్లా. ఆమె వాళ్ళ ఫ్రెండ్ అంట, ఆమె వాడు చేసిందే మళ్ళా చేస్తే ఆడకపోతే ఆ వేడికి ఆ సెగకి 2 చార్లు పడిపోయాడు. అయితే అన్నీ మంచిదే, కాకపోతే ఆ సౌందర్యం లేక అది దేవుడు మనకు ఇవ్వాలి కదా. దేవుని దృష్టికి మనం బాగా కనపడితే, ఒకవేళ మన చిన్న బట్టలే వేసుకోండొచ్చు, కానీ దేవుని దృష్టికి మనం ఎలా కనపడతాం? మన మనసు కదా పరిశుద్ధంగా ఉంటే మనం దేవుని ఆభరణాన్ని, పరిశుద్ధత ఆభరణాన్ని మనం ధరించుకుంటే మనం ఎలా కనపడతాం అమ్మా? మనం అందంగానే, దేవునికి అందంగానే కనపడతాం. కాబట్టి మనం ఏం చేయాలనంటే మనకు కాదు, దేవునికి నచ్చాలి. మనం దేవునికి నచ్చుతుంది. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఎంత మనల్ని జాగ్రత్త చేసుకుంటామో అంత మనం ఇతరులను, లేక ఇక్కడ మోషేను ఆశీర్వదించమన్నంతగా మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు మనవి చేసినప్పుడు, ఇతరుల యొక్క అవసరాలను దేవుడు మనకిచ్చిన దానిలో మనం సహాయము చేసినప్పుడు, లేక మంచి ధర్మకార్యము చేసినప్పుడు మనం ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. దేవుడు మనల గురించిన ఆశీర్వాదాన్ని మరొకరికి అప్పగిస్తాడు. పో రాసుడా, వారి కుటుంబాన్ని ఏం చేస్తావు? ఆశీర్వదించరా పో అంటాడు. కనుక అట్టి ఆశీర్వాదాలు, అట్టి కృపలు, అట్టి దేవునితో సంబంధం, అనుబంధం, అట్టి ముడిపడిలో దేవుడు మనలను దీవించునగాక. విన్న ఈ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన. మరి ఎవరు వెళ్ళొద్దు. మరి కొంత కేక్ మరి ప్రియులు సిద్ధపరుచున్నారు కనుక మరి తీసుకొని వెళ్ళగలరు. ప్రార్థన చేస్తాం. మహోన్నతి డాక్టర్ పగల దేవ, స్తోత్రాలు మా ప్రభు. నీ శ్రేష్టమైన ఘనమైన అయ్యా నీ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభు నిన్ను నమ్మికనందున మేము ఆశీర్వదించబడినందుకై ఇదో మా ప్రభు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను మేము కలిగి ఉండాలని, అటు వాటిలో ఎదుగో నాయనా మమ్మల్ని మేము బలపరుచుకోవాలని, నీతో ముడిపడి ఉండాలని, అయ్యా రేపటిని గురించిన సంగతులు మాకు తెలియదు కానీ నీవు మాతో ఉంటే చాలని, అయ్యా నీవు మా ముందుగా ఉండి మమ్మల్ని నడిపిస్తుంటున్నావని మా దేవా నిన్ను స్తుతిస్తుంటున్నా. ఈ సమయంలో పరలోకమును గురించిన ఇదిగో ప్రతి మర్మాన్ని మాతో చెప్పిన మా ప్రభు మీకు స్తోత్రాలు. అటు వాటిలో మేము రక్షణ కలిగి, మెలకువ కలిగి ముందుకు సాగునంతకే సహాయం చేయమని, అయ్యా ఇటు వాక్కు చేత మాతో మాట్లాడిన దేవా, మా హృదయాలను తాకిన మా ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకనూ మేము నీలో నింపబడినంతకై మమ్మల్ని బలపరచమని, నీ ఆత్మీయతలో మమ్మల్ని ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో పొంది ఉన్నామని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో అందరికీ వందనాలు.